మీ గురించి పరిచయం అవసరం లేదు. 28 years ఎక్స్పీరియన్స్ అంతేనా? అవునండి. మీ దగ్గరికి వస్తే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది కేఎస్ఏసి హాస్పిటల్స్కి అని అంటారు. అవును. ఇప్పుడు ఈరోజు మనం సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. అవును. సోరియాసిస్ ఇది సాధారణ సమస్యగా చూడాలా, దీర్ఘకాలిక వ్యాధిగా చూడాలా? యాక్చువల్లీ సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అన్నమాట. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే తలలో వచ్చింది అనుకోండి సుండ్రు అనుకొని దానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలు అవి ఇవి ట్రై చేస్తారు. బాడీలో వస్తే డ్రై స్కిన్ అనుకొని వాళ్ళు పట్టించుకోరు. దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా దాని తీవ్రత అనేది ఎక్కువ అయినప్పుడే ఇదేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన ఒక వ్యాధి అనుకుంటారు వాళ్ళు. సో టైంలో బై ద టైం వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని నెలలు అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఫస్ట్ ఎక్కువ శాతం మన ఇండియాలో ఏంటంటే ఏదైనా ఒక రోగం ఉంటే ఫస్ట్ అలోపతికే వెళ్తారు. సో అలోపతి ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అప్లికేషన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చేది స్టిరాయిడ్ బేస్ ఎక్కువ శాతం ఉంటుంది. స్కిన్కి ఎక్కువ శాతం స్టిరాయిడ్ బేస్ మెడిసిన్స్ ఇస్తారు. సో అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది అప్లై చేసిన వెంటనే మొత్తం తగ్గినట్టు అనిపిస్తుంది. మన రోగం మొత్తం తగ్గిపోయింది అనుకుంటారు. అంటే అది టెంపరీ మెడిసిన్స్ నాకు తగ్గిపోయింది కదా అని వాళ్ళు మెడిసిన్స్ ఆపేస్తే ఒక్కటి ఉన్నది కాస్త 10గా బయటకు వస్తుంది. సో ఎందుకంటే అక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే సప్రెసివ్ ట్రీట్మెంట్, అంటే మనకి కనిపించకుండా అణచివేస్తుంది, అది క్యూర్ చేయదు. మన ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే వేరు నుంచి రోగాన్ని తీసి పడేయడం. సో అది సోరియాసిస్కి అనేది ఆయుర్వేదంలో తప్ప వేరొక సిస్టంలో వేరు నుంచి తీసి మొత్తానికి తగ్గించే ఒక ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఇది క్రానిక్ డిసీజ్. క్రానిక్ చాలా సంవత్సరాలు, నెలలు, సంవత్సరాల పాటు మనుషులు బాధపడి దానివల్ల ఒక సైకలాజికల్ ఎఫెక్ట్, సోషల్ స్టిగ్మా ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారనమాట.